అయోధ్యలో అత్యంత సుందరంగా నిర్మించిన రామయ్య ఆలయం త్వరలో ప్రారంభం కానుంది. దేశంలోని మెజార్టీ ప్రజలు ఆ అయోధ్య రాముని దర్శించుకునేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆలయ అందాలను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆలయ ప్రారంభోత్సవానికి సుముహూర్తాన్ని ఖరారు చేసింది. అయోధ్య ఆలయాన్ని ఈ నెల 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇందుకోసం ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే రామ జన్మభూమి ట్రస్ట్ ద్వారా అయోధ్య ఆలయంలో అన్ని కళాత్మకంగా సిద్ధం చేస్తున్నారు. ఎంత పెద్ద ప్రకృతి విపత్తు వచ్చినా 2500 ఏళ్లు తట్టుకొని నిలబడేలా దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. అయోధ్య రామయ్య ఆలయ ప్రాణ ప్రతిష్టకు సమయం ఆసన్నమవుతున్న వేళ రామయ్య సేవలో మేము సైతం అంటున్నారు భక్తులు. కొండంత దేవుడికి గోరంత పూజ అంటూ రకరకాల సేవలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రామయ్యకు తాను కలియుగ భరతుడిని అంటూ హైదరాబాద్ నివాసి తెలుగువారైన ఓ భక్తుడు రామయ్యపై ఉన్న భక్తిని తెలియజేస్తున్నారు. రాములోరికి పాదుకా సేవ చేసుకుంటున్నారు చల్లా శ్రీనివాస శాస్త్రి. శ్రీరాముడి పాదుకల సాక్షిగా రాజ్యాన్ని పాలించిన భరతుని స్ఫూర్తితో బంగారు పూత పూసిన 9 కిలోల వెండి పాదుకలు సమర్పించబోతున్నారాయన. చరణ పాదుకల తయారీలో బంగారం, వెండితో పాటు విలువైన రత్నాలు కూడా ఉపయోగించబడ్డాయి. ఉత్తరప్రదేశ్ అయోధ్యలో జనవరి 22న ప్రారంభం కానున్న నూతన రామ మందిరంలో శ్రీరామచంద్ర స్వామికి బంగారు పూత పూసిన 9 కిలోల వెండి పాదుకలు సమర్పించబోతున్నారు. ఈ చరణ పాదుకలను ప్రస్తుతం ఎస్జీ హైవేలోని తిరుపతి బాలాజీ ఆలయంలో దర్శనం కోసం ఉంచారు. వీటిని ఆదివారం రామేశ్వరం నుంచి అహ్మదాబాద్కు తీసుకొస్తారు. అయోధ్య భాగ్యనగర్ సీతారామ సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చల్లా శ్రీనివాస శాస్త్రి 41 రోజుల పాటు అయోధ్యలోని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించి దేశవ్యాప్తంగా పాదుకలు దర్శించుకునే వీలు కల్పించాలని సంకల్పించారాయన. భద్రాచలం, నాసిక్, త్రయంబకేశ్వర్, చిత్రకూట్, ప్రయాగరాజ్ తదితర ప్రాంతాల మీదుగా 2000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి సంక్రాంతి తర్వాత జనవరి 19న స్వామివారి పాదకులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అయోధ్య రామ మందిరానికి తరలించనున్నట్లు తెలిపారు. తలుపులు కూడా మన దగ్గరే. అయోధ్య ఆలయ నిర్మాణంలో హైదరాబాద్కు చెందిన ఓ టింబర్ కంపెనీ కూడా పాలు పంచుకుంది. రామ మందిరం తలుపులు నగరంలోనే తయారవుతున్నాయి. హైదరాబాద్ న్యూ బోయినపల్లిలోని అనురాధ టింబర్ డిపోలో ఆలయ ద్వారాలను తయారు చేస్తున్నారు. రామ మందిరం తలుపుల తయారీకి బల్లార్షా టేకును ఉపయోగిస్తున్నామని అనురాధ టింబర్ డిపో యజమాని చదలవాడ శరత్ బాబు తెలిపారు. 100 కలప ముక్కల్లో సగటున అధిక నాణ్యత కలిగిన 20 కలప ముక్కలను మాత్రమే ఎంచుకొని తలుపుల తయారీ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రామాలయ తలుపులు తయారు చేసే భాగ్యం తమకు దక్కడం గొప్ప అదృష్టమని తెలిపారు. ఈ విధంగా తెలంగాణలో నుంచి భద్రాద్రి రామయ్య ఆశీస్సులతో అయోధ్య రామ మందిరానికి స్వామివారి పాదుకలు, గర్భగుడి తలుపులు తయారై వెళ్తున్నాయి.